గాక. దావీదు తన జీవిత కాలములో ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి దేవునిని ఆశ్రయించినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఆ దావీదును గొప్ప రాజుగా, మామూలు రాజు కాదండి, చిన్న రాజు కాదు, ఎలాంటి రాజు, గొప్ప రాజుగా దేవుడు దావీదును దీవించినాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఒకటే, దావీదుకు ఏ సమస్య వచ్చినా ఎవరికి చెప్పుకునేవాడు కాదు. ఆయనకెన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలో మొట్టమొదటి చెప్తాను, అతి భయంకరమైంది. సొంత కుమారుడు దావీదును చంపాలని చూస్తున్నాడు. సొంత కుమారుడు దావీదును చంపాలని చూస్తున్నాడు. శత్రువు ఎక్కడున్నాడు? గృహంలోనే ఉన్నాడు, ఇంటిలోనే ఉన్నాడు. అలాంటి పరిస్థితులు ఉన్న దావీదు ఎవరి మీద ఆధారపడతాడు? ఎవరిని నమ్ముతాడు? అందుకనే ఆయన అంటున్నాడు, ఆపత్కాలములో నేను నమ్ముకొను నా దేవుడు. అందుకనే నా కోట, నా కొండ, నా ఆశ్రయ దుర్గము సమస్తము ఆయనని. ఎక్కడికి పరిగెత్తుతున్నాడు? దేవుని దగ్గరికి. చిన్న సమస్య వచ్చినా దేవుని దగ్గరికే పరిగెత్తేవాడు, పెద్ద సమస్య వచ్చినా దేవుని దగ్గరికే పరిగెత్తేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు దావీదును బహుగా దీవించినాడు. ఆ దావీదును దీవించిన దేవుడు ఈరోజు ఇక్కడ మనతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. ఆ కాలంలో అందరినీ బైబిల్ గ్రంథంలో మనకు చూపించిన ఇవన్నీ కూడా నిజమైనవి. ఇవన్నీ నిజమైనవి. ఇదేది కూడా ట్రాష్ స్టోరీస్ కాదు. కొన్ని అనేకమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి పురాతన గ్రంథాలలో ఉన్నటువంటి స్టోరీస్ కూడా ఉన్నాయి. ఇమాజినేషన్తో రాసినటువంటి, ఆధారాలు లేనటువంటి ఉన్నాయి. కానీ బైబిల్ గ్రంథంలో సమస్తము కూడా ఇట్స్ ఏ ప్రూఫ్ ఉన్నది. ఈరోజు చూసినట్లయితే అనేక మంది అనేక గ్రంథాలను రీసెర్చ్ చేస్తున్నారు. వీరు చెప్పేది కానీ, పాటించేది కానీ, రాయబడింది కానీ నిజమా కాదా అని చెప్పేసి వారు ఏం చేస్తున్నారంటే వెతుకుతూ ఉన్నారు, సెర్చ్ చేస్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు. అనేకమైనటువంటి యాంగిల్స్లో, కోణాల్లో వారు పరిశోధించుచూ ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరు ఎక్కడ ఎన్ని చేసినా కూడా ఇది దేవుని వాక్యము. దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు. హల్లెలూయా, దేవునికి మహిమ. అలాంటి వాక్కును మనకు దేవుడు ఇచ్చినాడు. దేవుడు దీవిస్తాడు అనంటే దీవిస్తాడు, అంతే కదా. దానికి ఇంకా రెండో ఆప్షన్ లేదు. ఆప్షన్ లేకుండా దేవుడు దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి దేవుడు ఈ 2021లో దేవుడు మన పట్ల కృప చూపించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకు ఏదైతే కృపను చూపించినాడో మనకు కూడా అదే చూపిస్తా అని చెప్పేసి ఇర్మీయా గ్రంథంలో దావీదునకు చూపించిన శాశ్వతమైన కృపను నేను నీకు అనుగ్రహించెదను. వాట్ ఏ మైటీ గ్రేస్ దట్. గొర్రెల కాపరి నుంచి గొప్ప రాజుగా, అలాంటి కృపను మనం అందరము పొందకుండా తప్పిపోకూడదు. హల్లెలూయా. గ్రేస్ ఈజ్ సఫిషియంట్. గ్రేస్ రెడీగా ఉంది, అవైలబుల్గా ఉంది. కానీ దీవింపబడడానికి మనము ముందుకు అడుగు వేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అట్టి కృపను దేవుడు ఈ యొక్క 2021లో మనందరికీ కూడా అనుగ్రహించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మనం రాత్రి కూడా కొన్ని విషయాలు మనము ధ్యానించినాము. రిస్టోరేషన్ గురించి దేవుడు తిరిగి మనకు దీవెనలో అనుగ్రహిస్తారు. ఈ యొక్క సమయంలో నేను డివైన్ రిస్టోరేషన్ గురించి చెప్తాను. డివైన్ రిస్టోరేషన్. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా ఈ యొక్క భూమి సృష్టింపబడలేదండి. భూమి సృష్టింపబడలేదు. మొట్టమొదటిసారిగా దేవుడు 7 ఆకాశాలను సృష్టించినట్టుగా, ఏది చేసినా కూడా 7 చేసినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో అన్ని, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా చూడవచ్చు. ఆదికాండం మీకు సూచనగా లిటిల్ బిట్ నేను తెలియజేస్తాను. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు చేసిన సమస్తమును కూడా మంచిదైనట్టుగా చూసినాడు. మంచిది 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 అన్నాడు. ఎన్నిసార్లు తెలుసా? 7 టైమ్స్. అలాగే 7 బూరలు, 7 పాత్రలు, 7 అని అనేకమైనటువంటి సందర్భాలలో దేవుడు 7ను చేసినాడు. లోకమంతా 7 అంటే 7.5, 7 అంటే 7 అంటేనే వారికి భయం. 7 అంటేనే భయం. కానీ మన దేవుడు 7ను స్థిరపరిచినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. న్యూమరికల్లో చూసినట్లయితే 7 దేనితో విభాగింపబడదు, కొట్టివేయబడదు. 6ను తీసుకోండి, 2తోని 3తోని విభాగింపబడుతుంది. బట్ 7 ఇట్ నెవర్ సపరేట్స్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగు. ఆ యొక్క 7 అనేది దేవుడు స్థిరపరిచినాడు. దేవునికి స్తోత్రం. 7 ఆకాశములను దేవుడు సృష్టించినాడు.
7 ఆకాశంలో అంటే 7 భూములు కూడా ఉన్నాయి, డిఫరెంట్ డైమెన్షన్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు పరలోకమందు శ్రేష్టమైనటువంటి వాటిని ఉంచినాడు, ఆ యొక్క పరలోకమందున్నవి భూలోకం మీదకి తీసుకుని వచ్చినాడు. హల్లెలూయా. ఎందుకు అనంటే ఆయన తన రూపంలో మనల్ని చేసినాడు. హల్లెలూయా. ఈ యొక్క ఏలియన్స్ గురించి మనం వింటాం. ఏలియన్స్ అన్నీ ఏం లేవు, మనలా ఉన్నారా వాళ్ళు? వాళ్ళ డిఫరెంట్ ఆకారాలు ఉన్నాయి. ఊహా చిత్రమైన కూడా అవన్నీ నిజాలే. మనకు కొన్ని జనరేషన్స్ తర్వాత మనకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. వారు మనకంటే ఇంటలెక్చువల్స్, అవన్నీ ఉన్నాయి, అవన్నీ తర్వాత. కానీ దేవుడు మనల్ని ఎంతగా దీవిస్తున్నాడు అనే దాని మీద మనం ముందుకు పోదాం. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకమందు ఏదైతే ఉన్నదో అది భూమి మీద కూడా ఉన్నది. హల్లెలూయా. మీకు అవుట్లైన్గా చెప్తాను. ప్రత్యక్ష గుడారం ఉన్నది. మోషేను కొండ మీద తీసుకెళ్ళి దేవుడు ఏం చేసినాడు? నీవు కొండ మీద చూపబడిన దాని ప్రకారము నీవు ఈ భూలోకములో ఆ యొక్క ప్రత్యక్ష గుడారమును నిర్మించాలి. నీ సొంత చిత్తం ప్రకారం నువ్వు చెయ్యకూడదు. పరలోకమందు ఒక గుడారం ఉన్నది, అది భూమి మీద నువ్వు సేమ్ అలాగే కట్టాలి. నీ సొంత ఆలోచనలతో నీ జ్ఞానంతో నువ్వు చేయకూడదు. అందుకనే మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను. మత్తయి సువార్త 16 అధ్యాయంలో మనం చూస్తే, భూలోకమందు నువ్వు దేనిని బంధిస్తే పరలోకమందు, అరే నువ్వు ఇక్కడ ప్రాబ్లం నువ్వు చేస్తూ ఉంటావు, పరలోకమందు బంధింపబడితే లాభమే ఉన్నది. ద సేమ్ ఎగ్జిస్టెన్స్ ఎక్కడైతే ఇక్కడ భూమి మీద ఏదైతే ఉన్నదో అది పరలోకమందు కూడా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఒక్కసారి కాదు, 2 సార్లు ఉన్నది. మత్తయి సువార్త 16 అధ్యాయంలో ఉన్నది, మత్తయి సువార్త 18 అధ్యాయంలో 2 సార్లు దేవుడు నొక్కి మరీ చెప్పినాడు, స్ట్రెస్ చేసి మరీ చెప్పినాడు. వాట్ ఎవర్ యు బైండ్ ఇన్ ఎర్త్ ఇట్ విల్ బి బౌండ్ ఆన్ హెవెన్. ఇక్కడ ఉన్నటువంటి సమస్తము కూడా పరలోకమందు కూడా ఉన్నాయి. వాటన్నిటిని విడుదల చేయాలని, వాటన్నిటి మీద మనకు అధికారము ఇచ్చినాడు. అందుకనే ఇప్పుడు మనం మానవ ఆకారంలో దేవుని స్వరూపంలో మనం లేకపోతే మనం భూమి మీద బంధిస్తే పరలోకమందు బంధింపబడదు. అందుకనే నా పాయింట్ ఏంటంటే, డివైన్ రిస్టోరేషన్లో మనం ఏదైతే భూమి మీద మనము చేస్తున్నామో అది పరలోకమందు కూడా స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. సమస్తము కూడా పరలోకం నుండే భూమి మీద నిర్మాణింపబడినవి, క్రియేట్ చేయబడినది. ఈ క్రియేట్ చేయబడిన అన్ని దేని ద్వారా? పరలోకం నుండి. అంటే భూలోకం మీద ఉన్న అన్ని కూడా పరలోకము వాటి ద్వారా కలిగినవి. కాబట్టి పరలోకము అన్నిటికంటే హయ్యర్ డైమెన్షన్లో ఉన్నటువంటి ఆ థ్రోన్ ఉన్నటువంటి దేవుని యొక్క సింహాసనం. అక్కడి నుండి ఈ యొక్క భూమి కానీ భూమిలో ఉన్న సమస్తము కానీ నిర్మింపబడ్డాయి, అన్నీ కూడా జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. మనము ఈ భూమి మీద ఉన్న వాటి గురించి మనము ప్రాకులాడుతున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? భూలోకమందును పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, అది మీకు కూడా ఇవ్వబడి ఉన్నది అని చెప్పేసి దేవుడు మత్తయి సువార్త 28:18 మనము చూడవచ్చు. అవును, భూలోకమందు పరలోకమందు కూడా యేసు ప్రభుకు అధికారం, ఆ అధికారమును మనకు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ అధికారాన్ని పొందుకొని మన దీవెనలు పొందుకోవాలి. డివైన్ రిస్టోరేషన్ అని అంటే ఆ యొక్క అత్యున్నతమైనటువంటి అధికారాన్ని దేవుడు మనకు ఇచ్చినాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ గురించి మనము చూస్తాము. పరిశుద్ధాత్మ మన హృదయాలలో నివసిస్తుంది. ఎలా నివసిస్తుంది? ఒక పాపి మారు మనసు పొంది పాపముల నుండి వెనుకకు తిరిగి ప్రభువా నన్ను క్షమించు అని చెప్పేసి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు తన రక్తంలో శుద్ధీకరించి అతనిని కుమారునిగా కుమార్తెగా చేసుకున్నప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి హృదయంలోనికి వస్తుంది. ఎక్కడికి వస్తుందండి? వారి హృదయంలోనికి వస్తుంది. హృదయంలోనికి వచ్చి పరిశుద్ధాత్మ చేసే కార్యాలు నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. నీ గుణగణములను, నీ క్యారెక్టరిస్టిక్స్ అన్నిటిని కూడా మార్చివేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రక్షణ అయితే కలుగుతుంది, కానీ రక్షణ తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క డివైన్ ఎబిలిటీస్ అన్నిటిని కూడా ఒక్కొక్కటి మనకు నేర్పుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉండి ఏం చేస్తుంది తెలుసా? 9 రకాలైనటువంటి ఆత్మ ఫలములను ఇస్తుంది. ఆత్మ ఫలము లేకుంటే మన జీవితంలో మనం అందరితో మనము సరిగా ఉండలేం. 9 ఆత్మ ఫలములను గలతీ పత్రిక 5:22 మనం చూసినట్లయితే ప్రేమ నుంచి ఉద్భవించే 9 ఫ్రూట్స్, 9 ఫలాలండి, ద ఫ్రూట్స్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఫ్రూట్ గురించి చెప్తే
అదొక పెద్ద ప్రసంగం, కానీ మీకు ఒకటే నిమిషంలో చెప్తాను. ఏదైనా ఒక చెట్టు దాని యొక్క ఫలములను బట్టి అది బయలుపరచబడుతుంది. మామిడి చెట్టు ఉంది, మామిడి చెట్టు ఫలము ఫలించిన తర్వాత ఫ్రూట్ను బట్టి ఇది మామిడి చెట్టు అంటాం. కానీ మామిడి చెట్టులో 100 రకాలు ఉన్నది, 100 రకాల మామిడి చెట్లు ఉన్నాయి. అది పుల్లదా, తీయదా, బంగినపిల్ల, ఇంకా దాంట్లో ఎన్నెన్నెన్నెన్నో ఉన్నాయి. అది తింటే కానీ దాని యొక్క టేస్ట్ ఏంటిది అనేది తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. చెట్టును బట్టి మనం ఎప్పుడు కానీ మనం జడ్జిమెంటు చేయకూడదు, ఒక ఫ్రూట్ను బట్టి చేయాలని చెప్పేసి దేవుని వాక్యం కూడా తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త. ఫలములను బట్టి మనం తెలుసుకోవాలి. ఎవరైనా కూడా ఫలములను బట్టి వారి యొక్క స్వభావం కానీ ఏది కానీ బయటికి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 11వ అధ్యాయము ఫలములను బట్టి మనము హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనం. 7:17 మత్తయి సువార్త. 7 మత్తయి సువార్త 7:17. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములను ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు, వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. వారి యొక్క ఫలములు డిస్క్రైబ్ దట్ ఫ్రూట్స్, హూ ఇస్ దట్ ఫెలో, ఎవరు అతను అనే ఆ స్వభావాన్ని మనము గమనించి ఆ యొక్క ఫలములను దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఆ ఫలములు, మంచి ఫలములు ఫలించాలని పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉండి మనల్ని ఏం చేస్తుందంటే, ఒకప్పుడు మనము చీకటి అయి ఉన్నాం, ఒకప్పుడు మనము లోకములో ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూసినట్లయితే, మరణంధకారములో మనం చచ్చిన వారమై ఉన్న మనల్ని ఏం చేసినాడు? ఆయన జీవము చేత నింపినాడు. ఆయన ఆత్మను మనలో ఉంచి ఏం చేస్తున్నాడు అంటే, ఏమి ఉద్భవింపజేస్తున్నాడు? మనలో నుండి ఒకప్పుడు కోపము, పగ, ఈర్ష్య, ద్వేషము, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి స్వభావాలు, ఆ యొక్క ఫ్రూట్స్ ఉన్నటువంటి మనలో నుండి దేవుడు ఎలాంటి ఫ్రూట్ను కోరుతున్నాడు? గలతీ పత్రిక 5:22 చూడమా. గలతీ పత్రిక 5:22. ఆ యొక్క పరిశుద్ధాత్మ మన హృదయంలోనికి వచ్చి ఎలాంటి ఫలాలను ఇస్తుంది చూడండి. 22. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 ఆత్మ ఫలాలండి. ఈ పరిశుద్ధాత్మ వచ్చి మనలో ఒక్కొక్క ఫ్రూటును డెవలప్ చేస్తుంది. హల్లెలూయా. ఈ యొక్క ఆత్మ ఫలాలు ఆత్మ నుంచి, అందుకని 22 వచనంలో మొదటి చూస్తే, అయితే ఆత్మ ఫలం ఏమనగా, ఆత్మ నుండి వచ్చే ఫలము ఏమనగా, ఆత్మ నుంచి వెళ్ళి వచ్చే ఫలము, ఆత్మ నుంచి వచ్చే ఫలం ఏదైతున్నదో ఈ యొక్క 9 ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, ఇవన్నీ కూడా 9 ఫలాలను పరిశుద్ధాత్మ మనలో పెంపొందింప చేస్తుంది. హల్లెలూయా. ఒకప్పుడు బాగా ప్రేమ చూపించుడు పక్కన పెట్టేసి కోపం, కళ్ళు తెరిస్తేనే ముక్కు మీదనే కోపం అంటారు కదా, ఆ ముక్కు మీదనే కోపం ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటారో కోపం పోతుంది, ప్రేమ వస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి ప్రేమతో దేవుడు నింపుతాడు. అందుకనే పరిశుద్ధాత్మ, రోమా పత్రిక 5:5లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమను మన హృదయములలో సమృద్ధిగా కుమ్మరిస్తాడంట. కుమ్మరించాలంటే ఒక చిన్న గ్లాసులో ఇవ్వడం కాదు, క్యాన్లో ఇవ్వడం కాదు. కుమ్మరించడం అంటే అవుట్ పోరింగ్ అంతే. ఇక కొలత లేకుండా మనము
దేవుడు కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడాలి. ఆ యొక్క పరిశుద్ధాత్మ మన హృదయంలో నుండి ఆత్మ ఫలములను ఫలింప చేయాలని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చూసినాను అనేక మంది దైవ సేవకులను ఇట్లా చూసినప్పుడు అద్భుత ఆశ్చర్య కార్యాలన్నీ చేయాలని అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్పినాను కదా, ఈ ఆత్మఫలం ఎక్కడ ఉండాలా? హృదయంలో ఉంటుంది. ఈ హృదయంలో నువ్వు 9 ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ నీ హృదయంలో ఉన్నప్పుడు అప్పుడు 9 గిఫ్ట్స్ ఉన్నాయి కదా. 1 కొరింథీ 12వ అధ్యాయంలో 9 ఆత్మ వరాలు ఉన్నాయి. ఈ ఆత్మ ఫలములు లేకుండా వరాలు పని చెయ్యవు. హల్లెలూయా. దెర్ ఇస్ అ పవర్ ఇన్బిల్టెడ్ ఇన్ ద లవ్. ప్రేమలో అన్ని నిక్షిప్తం చేస్తున్నాయి. ఈ ప్రేమలో నుండే బయటికి రావాలి. అవుట్ పోరింగ్ బయటికి రావాలంటే ఖచ్చితంగా ఆ యొక్క 9 వరాలు పనిచేయాలంటే 9 ఫలాలు నీ హృదయంలో ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది, లేకపోతే పనిచేయవు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ అన్నిటికీ మూలమైనది. ప్రేమ అన్నిటినీ సహించును, ప్రేమ అన్నిటినీ భరించును. లవ్ క్యాస్ట్ అవుట్స్ ఎవ్రీథింగ్. ఏది క్యాస్ట్ అవుట్ చేస్తుందండి? ప్రేమ. ఆ ప్రేమలో నువ్వు రూట్ కావాలి, నువ్వు వేరు పారాలి. దేవునికి మహిమ కలుగు. ఎటు నుండి చూసిన, అందుకని మన దేవుడు ఎవరై ఉంటున్నారు? ప్రేమ స్వరూపి అంట. ఆ ప్రేమ స్వరూపి మనము ప్రేమతో నింపబడి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రేమనే కాదు, ప్రేమతో పాటు ఇవన్నీ కూడా ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి. ఈ సంతోషం గురించి ఒక మాట చెప్తాను. ఒకరు బైబిల్లో వీటన్నిటిలో చాలా ప్రొఫెసరు, అన్నీ తెలుసు. ఏ వాక్యం ఇట్లా అంటే మొత్తం ఫింగర్ టిప్ల మీద ఎక్కడున్నాయని మొత్తం అనేక అనర్గళమైన ప్రసంగాలు అన్నీ తెలుసు. ప్రేమ కూడా బాగుంది, కానీ సంతోషం లేదు. ఎప్పుడు దిగులు, ఇట్లా మొహం చూడగానే తెలిసిపోతాం. సంతోషము కనబడతలేదు. హల్లెలూయా. ఆ సంతోషం ఏంటిదండి? దేవునిలాగా మనం ఉండాలి అంటే స్టాచ్యూ లాగా కాదు. దేవుడు ఏమంటున్నాడు? ఆయన ప్రేమను మన హృదయంలో కుమ్మరించినాడు. ఆయన మనల్ని ప్రేమించినట్టు మనం కూడా ఇతరులను ప్రేమించాలని చెప్పేసి ఆయన కోరుతున్నాడు. హల్లెలూయా. మన ముఖం చూడగానే అనుకో, చాలా సీరియస్గా ఉన్నాడు బ్రదర్, సిస్టర్ చాలా సీరియస్గా ఉంది, మాట్లాడితే ఏమంటుందో ఏమో అనుకొని దూరము ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను ప్రేమించినట్టే నువ్వు నీ పొరుగు వారిని ప్రేమించను. ఆ పొరుగు వారిని ప్రేమించే ఆ ప్రేమ వారిలో ఉన్న భయాలన్నిటినీ పారద్రోలుతుంది. ఆ ప్రేమ అన్నిటినీ పారద్రోలుతుంది. ఈవెన్ సాతాను అన్ని కూడా ఆ యొక్క ప్రేమ వెళ్ళగొడుతుంది. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమతో మనం నింపబడాలని దేవుడు కోరుతున్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉండి గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి కాదు, టచ్ అనగానే ఇటు 100 మంది పడడం ఇట్లా కాదండి. హీ ట్రాన్స్ఫార్మ్స్ అవర్ హార్ట్, అవర్ నేచర్, అవర్ కార్నల్ నేచర్ ఏదైతున్నదో ఈ కార్నల్ నేచర్ను చేంజ్ చేసి డివైన్ నేచర్లోనికి తీసుకువెళ్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు నోరు తెరిస్తే మొత్తం గడగడగడ మూసినదే మనం ఉండే, కానీ ఇప్పుడు ప్రేమ ప్రవహించాలి. దట్ డిటర్మిన్స్ వీఆర్ ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. అరే ఏంటి ఈమె డిఫరెంట్గా మాట్లాడుతుంది? ఒకప్పుడు ఇట్లుండే కదా, ఆ నలాల దగ్గర పోయినప్పుడు కొట్లాటలప్పుడు ఆమె స్వభావం కనబడుతుంది. ఆమె కిసీసే కమ్నాయి అన్నట్టుగా కదా ఆమె వస్తే అందరూ గడగడగడ వణికిపోవాలి. అలాంటి ఆమె ఒక్కటేసారి మారిపోయింది. ఏంటి? దేవుని ప్రేమ చేత నింపబడింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ మన హృదయాల్లో మార్పును కలగజేస్తాడు. అదే డివైన్ రిస్టోరేషన్. ఏదైతే మనం కోల్పోయినామో అది మళ్ళీ తిరిగి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ డివైన్ రిస్టోరేషన్లో అనేకమైనటువంటి విభాగాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే అనుదినము మనము నూతన పరచబడాలి. ఎప్పుడండి? ఎవ్రీడే మనము రెన్యూ కావాలి. ఒక్కరోజు అయిపోయింది, బాప్తిసం తీసుకున్నాము అయిపోయింది అనేది కాదండి. మీరు ఒక్కరోజుతో అయిపోయింది అంటారా? ఒక్కరోజు మీరు ఛార్జింగ్ చేసి సంవత్సరం వాడతారా మొబైల్? ఎందుకు పెడతారు? రోజు ఏది తింటేనే మర్చిపోతాం, కానీ మొబైల్కి ఛార్జింగ్ అయితే మర్చిపోం. ఎందుకంటే అది లేకుంటే ఇప్పుడు లైఫ్ లేదు. అది ఇప్పుడు లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది ఆ గ్యాడ్జెట్స్. దానికి అంత ప్రయారిటీ ఉన్నది. మనల్ని దీవించి ఆశీర్వదించి మనల్ని నిత్య జీవంలోనికి నడిపించే దేవునితో
ఆ యొక్క ప్రేమలో మనం కనెక్ట్ అయి ఉండాలి. ఆ ప్రేమ చేత మనం అనుదినము నింపబడాలి. అందుకనే మనకు విలాప వాక్యం 3:23లో మనం చూసినట్లయితే అనుదినము ఆయనకు మన ఎడల నూతనముగా వాత్సల్యత పుడుతుంది. ద ఫ్రెష్ గ్రేస్, నూతనమైన వాత్సల్యత పుడుతుంది. ఆ నూతనమైన వాత్సల్యతను మనము పొందుకోవాలి. మనం పొందుకొని దేవుని ప్రేమను ఇతరులకు పంచాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ ప్రేమ లేకుండానే మనం అయితే ఉండాలి. ఇంకా అలాగే చూసినట్లయితే ఈ 9 ఆత్మవరములు కూడా ఆత్మ ఫలము ద్వారానే దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మీకు ఒక మాట చూపిస్తాను. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో చూడండి. 12వ అధ్యాయంలో ఒక గొప్ప కీ ఉన్నది, మీకు చెప్తాను. నాలుగో వచనం 12:4. ఇక్కడ చూడండి, కృపావరములు అంటే 9 ఆత్మవరాలు దేవుడు ఇచ్చినాడు. ఈ 9 ఆత్మవరాల గురించి నేను చెప్పట్లేదు. 9 ఆత్మవరాలు ఉన్నాయి. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యము, విశ్వాసము, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు, ప్రవచన వరం, వివేచన వరం, భాషల అర్థం చెప్పే వరాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ గురించి కాదు. కానీ ఈ 9 ఆత్మవరాలు ఎవరిస్తున్నారు? చదవమ్మ. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే, ఆత్మ ఒక్కడే. కార్యములు కలవి కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనం, ఇక్కడ చూడండి, ఈ మాట మీరు గమనించాలి. దీన్ని ఎవరు చెప్పరు. అందరి ప్రయోజనం కొరకు, నీ కొరకు నా కొరకు కాదు, అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అండి. ఆ పరిశుద్ధాత్మ, మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఒక ప్రత్యక్షతని ఇస్తాడు. ఎవరైనా సిస్టర్ ఏదైనా అవసరం వదిలితే ఆ అవసరంలో కావాల్సినటువంటి గిఫ్ట్ను, ఈ యొక్క 9 ఆత్మవరంలో ఉన్నటువంటి గిఫ్ట్ను వారిలో అభిషేకించి వారి ద్వారా దేవుడు కార్యము జరిగిస్తాడు. హల్లెలూయా. ఆ ఆత్మ కలగజేస్తుంది. అందుకని ఆత్మ ఎప్పుడు మనతో యాక్సెస్ ఉండడానికి ఆత్మ ఫలములను మనము కలిగి ఉండాలి. ఆత్మ ఫలములు లేకుండా మనం ఇది చేస్తా, నేను అది చేస్తా, అట్లా చేస్తా, ఇట్లా చేస్తే ఏం లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ మనలో ఉండి ప్రతి ఒక్కరికి అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించే కృపను కూడా ఇస్తుంది. అలాగే 11వ వచనం చూడము. ఇంకా ఆయనను ఎన్నని ఈ 9 ఆత్మవరాలను కూడా అన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే, ఆ ఆత్మ ఒక్కడే, ఆ పరిశుద్ధాత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేస్తున్నాం. ఆ కార్యం జరగడానికి సహాయం చేసే ఆ పరిశుద్ధాత్మ, ఈ 9 ఆత్మ వరాలైతే ఉన్నది, 9 ఆత్మ ఫలాలైతే సమస్తము కలుగజేసేది ఎవరు? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, డివైన్ రిస్టోరేషన్ కలుగజేస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా డివైన్ రిస్టోరేషన్లో ఇక్కడ చూడండి, ఎఫెసీ పత్రిక 1:3 చూడమ్మా. 1:3 మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు, ఇక్కడ చూడండి, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆల్రెడీ అనుగ్రహించాడు. ఇది నా మాట కాదు. ఓ ప్రభువా, నా పట్ల కృప చూపు ప్రభువా, సహాయం చేయు ప్రభువా అని అడుగుడు అవసరం లేదు. ఆల్రెడీ మనకు ఇచ్చాడు. ఇచ్చిన దానిని మనము గుర్తించాలి. మళ్ళీ అడగడం కాదు, థ్యాంక్ యూ లార్డ్ అనాలి. దేవా, నాకు మీ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నాకు అనుగ్రహించినావు అని చెప్పేసి మనము గుర్తించాలి. ఎందుకు గుర్తించాలి? రోమపత్రికలో మనం చూసి 8వ అధ్యాయంలో చూసినట్లయితే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక ఆయనతో పాటు, ఆయన అప్పగించుటకు వెనక తీయని వాడు ఆయనతో పాటు సమస్తమును ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు. ఆ ఇచ్చిన వాడు ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు ఇవ్వడా? ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు అని చెప్పేసి మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ డివైన్ రిస్టోరేషన్ మనకు కావాలి. ఎందుకు కావాలంటే, నువ్వు భూమి మీద ఉన్నావు, పరలోకం మీద కూడా నీకు ఒక పొజిషన్ ఉన్నది. ఏంటి ఆ పొజిషను? మనం భూమి మీద ఉన్నాము, మనం పరలోకం కూడా ఉన్నాము. హల్లెలూయా.
అన్ని అనుమానాలు కలుగుతుంది. మీకే చూపిస్తాను, మీరే చదవండి. ఎఫ్ఎస్సి పత్రిక అక్కడే 2వ అధ్యాయం, ఎఫెసియన్స్ 2nd చాప్టర్ 7th వర్స్. ప్లీజ్ రీడ్, అందరు చదవాలి. మనం ఏడున్నాం? క్రీస్తు యేసునందు మనలను అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరినండి, ఎవరైతే యేసు ప్రభును విశ్వసించినారో, హూమ్ ఎవర్ దట్, ఎవరైతే క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, ఎక్కడండి? పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎక్కడ కూర్చుండబెట్టినాడు? యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నాడు? ఇప్పుడు పరలోకమందు తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు ఆయనతో పాటు మనం కూడా ఎక్కడున్నాం? ఏడున్నాం. హల్లెలూయా. సారీ, ఐ వాంట్ టు లిజన్. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమున యేసు క్రీస్తుతో పాటు మనము కూర్చున్నాము. దట్ ఈస్ అవర్ ఐడెంటిటీ. వీఆర్ నాట్ ఎ స్లేవ్ మైండ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏదో జంతువులాగా అట్లా ఇట్లా ఉంటే అక్కడ కూర్చుండబెట్టాడు. అందుకని ఆయన పోలికగా, ఆయన స్వరూపమందు మనల్ని సృష్టించి, ఆయనకున్న సమస్త విధములైనటువంటి అధికారాలను మనకిచ్చి, ఆయన వల్ల మనల్ని రెయిన్ చేయమని చెప్పేసి అంటున్నాడు. మనం అయ్యా బాంచను, కాలు మొక్కుతా, ఓ ప్రభువా కనికరించు దేవా, అది ఇది కాదు. దట్ ఈస్ నాట్ అవర్ పొజిషన్. వీఆర్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. వీ హ్యావ్ టు రూల్ అండ్ రెయిన్. మనం అధికారాన్ని చేయాలని, అధికారముతో మనము ముందుకు సాగాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆదాముకు చెప్పినాడు, డొమినియన్ ఇచ్చినాడు అన్నిటి మీద. ఆకాశం మీద ఉన్న వాటి మీద, భూమి మీద ఉన్న వాటి మీద, సముద్రంలో ఉన్న వాటి అన్నిటి మీద దేవుడు డొమినియన్ చేయమన్నాడు. అలాగే చూసినట్లయితే కీర్తనతో 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు అంటున్నాడు. వేటి మీద ఇచ్చినాడు? మనమేమో నాకు ఏమి ఇవ్వలేదు, నాకు ఈ ప్రభువా అని చెప్పేసి మనము అనుకుంటున్నాం. దేవుని వాక్యాన్ని గురించి మనం ఏ మాత్రం కూడా అనుమాన పడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇందులో ఏదైనా రాసి ఉన్నదంటే అది నిజము, అంతే. ఇది పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి వారు రాసినారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం దీంట్లో ఉన్న సమస్తాన్ని కూడా మనం విశ్వసించాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఆత్మ చేత మనం నింపబడి ఆ యొక్క డివైన్ రిస్టోరేషన్ మనము పొందుకోవాలి. ఓకే, ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆయన ఎలాంటి శక్తి కలిగిన వాడు? మనం రాత్రి కూడా చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 3:20 చూసినట్లయితే మనలో ఒక కార్యసాధకమైనటువంటి, ఒకసారి ఇంగ్లీష్లో చూడమది, ప్లీజ్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. ఎఫెసియన్స్ 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. పరిశుద్ధాత్మ శక్తిహీనుడు కాదు, శక్తి కలిగిన వాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి, మనలో కార్యసాధకమైన తన శక్తి. మనలో ఉన్నది ఒక కార్యసాధకమైన కార్యములను సాధించేటువంటి, సక్సెస్ చేసేటువంటి శక్తి. వాట్ ఈస్ దట్ పవర్? ప్లీజ్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. abundantly according to that power. Who is that power? Holy Spirit. ఆ హోలీ స్పిరిట్ ఎక్కడ ఉన్నాడు? నీలో ఉన్నాడు. హీ ఈజ్ నాట్ ఎ వీక్ పర్సన్, ఈజ్ అ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. అందుకనే మొదటి యోహాను 4:4 మీలో ఉన్నవాడు ఒకడున్నాడు. ఎవరు? లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు బలహీనుడు కాదు. నీలో ఒక కార్యసాధకమైన శక్తి ఉన్నది. ఆ శక్తిని బట్టి మనం ముందుకు అడుగు వేయాలి. హల్లెలూయా. అందుకని విశ్వాసం అంటాడు. దేవుని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం అంటాడు. ఎందుకు విశ్వాసం కావాలి? ఆ యొక్క శక్తి కలిగిన దేవుడు నీలోనే ఉన్నాడు అని చెప్పేసి నువ్వు అడిగేయాలి. నువ్వు ప్రార్థన చేయడానికి అసలు అనుకున్నప్పుడే దేవుని దగ్గరకు వస్తున్నావు. దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను అడుగు వారికి ఫలము దయచేవాడని విశ్వసించాలి. ఏదో నామినల్గా అందరు చేసినట్టు ఒక ట్రెడిషన్ కాదు, ఒక రిలీజియస్ కాదు, ఒక ఫోర్ ఫాదర్స్ డాక్టరిన్స్ ప్రకారం మనము నడవడం కాదు. విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ విశ్వాసంతో మనము ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నాం? దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామని. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి మనం ముందుకు అడుగు వేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగు. అనేక మంది ప్రార్థనలకు సమాధానము పొందుకోపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ప్రార్థన చేస్తాం, తర్వాత ప్రార్థన నుంచి బయటికి రాగానే అనుమానం అనేది మనలోనే తిరిగి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఏమో అంటాం. హల్లెలూయా.
పరలోక ప్రార్థనలో మీ పరలోక ప్రార్థన గురించి మీకు అవుట్లైన్గా ఒక్క నిమిషాలు మీకు ఒక చెప్తాను. ఒక్కసారి మత్తయి సువార్త 6వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. డివైన్ రిస్టోరేషన్లో దేవుడు ఎలాగో మనల్ని దీవిస్తున్నాడు మీకు నేను చూపిస్తాను. ద సీక్రెట్ చూపిస్తాను మీకు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 6వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవమ్మా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, మనుషులకు కనబడాలని అస్సలే చేయొద్దు. వీధుల మూలల్లోనూ వారికి ఇష్టం, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నారు. వారు అందరూ చూసేలాగా ప్రార్థన చేస్తున్నారుగా, వీధులలో అక్కడిక్కడ చేస్తున్నారు కదా. అది చూసి అరే ఏం ప్రార్థన చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు మెచ్చుకున్నారు కదా, అదే వారి ఫలం. దేవుని దగ్గర నుంచి వచ్చే ఫలం కాదు, మనుషుల మెప్పుకోలు వారి ఫలము, దేవుని దగ్గర నుంచి ఫలము రాదు. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ చూడండి. నీవు పర్టికులర్ ఎవరైతే దేవునికి ప్రార్థన చేయాలని అనుకుంటున్నారో, నీవు ప్రార్థన చేయున్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళాలి. గో ఇన్ టు ద సీక్రెట్ రూమ్. నువ్వు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు నీ సీక్రెట్ రూమ్లోనికి వెళ్ళి తలుపు వేసి, ఎవరితో కమ్యూనికేషన్ అవసరం లేదు. ఆ సీక్రెట్ రూమ్లోనికి వెళ్ళినప్పుడు మొబైల్, ట్యాబ్లెట్, ల్యాప్టాప్, లేకపోతే ఇంకేదో కాదు. ఓన్లీ యూ గో బిఫోర్ ద గాడ్ వితౌట్ ఎనీ గ్యాడ్జెట్స్. వై? యూ హ్యావ్ టు కనెక్ట్ టు హిమ్. ఆయనతో కనెక్ట్ కావడానికి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. అక్కడ నువ్వు కనెక్ట్ కావాలి. ఎవరితో? పరలోకమందున్న తండ్రితో. అక్కడ కనెక్ట్ అయినప్పుడు ఆ ప్రార్థనలు కూడా మనం సారీ నేను ఇది చెప్తున్నాను, మీరేం నా మీద విసుకోవద్దు. హల్లెలూయా. పరలోకమన్న తండ్రి ఆ రహస్యమున్న నీ గదిలోనికి వచ్చిన తర్వాత మనము పోయినాం. ఈ గాడ్జెట్స్ అన్ని పక్కన పెట్టేసి మనం విరిగి నలుగురు హృదయంతో మనం పోయి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసినప్పుడు చాలా మట్టుకు మిస్టేక్ ఏమవుతుందంటే, గంట సేపు ప్రార్థన చేస్తాం. మనం గంట సేపు ప్రార్థన చేస్తాం. 2 గంటలు చేస్తాం. 2 గంటలు చేసిన తర్వాత ఆమెను అంటాం. హడావుడిగా లేస్తాం, బయటకు వస్తాం. ఈ గంట సేపట్లో 60 నిమిషాలలో 1 నిమిషము ప్రభువు నీతో ఈ రహస్యమందున్న స్థలంలో నీతో ఏం మాట్లాడుతున్నాడో అనే మనము మన చెవులను అప్పగించుచున్నామా? జస్ట్ 1 word ఈజ్ ఎనఫ్. ఒక్క మాట చాలా అయినది. హల్లెలూయా. ఆ సీక్రెట్ ప్లేస్లో యు ఆర్ ఇంటర్వెనింగ్. దేవునితో నువ్వు కలుసుకుంటున్నాను, నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు. ఇంటర్వ్యూ చేసినప్పుడు, నువ్వు ఇంటర్వ్యూ పోయినప్పుడు వాళ్ళు ప్రశ్నలు అడిగితే మనం జవాబులు చెప్పాలి. ఇక్కడ మనమే ప్రశ్నలు అడుగుతున్నాం, ప్రభా నాకు ఇది కావాలి అది కావాలి అంటున్నాం, కానీ అటు నుంచి మనము రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఆ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసి మనం అటెన్షన్తో మనము ఆ పర్సనల్ రూములో, ఆ గదిలోనికి వెళ్ళి మనము ప్రార్థన చేయాలి. ప్రభువా నా సమస్య అంత తెలుసయ్యా, నీ కన్నులకు మరుగైనది ఏది లేదు దేవా, నన్ను కనికరించు. నీ మాట కొరకు చూస్తున్నాను తండ్రి. ఒక్క మాట చాలయ్యా. నువ్వు ఒక్క మాట మాట్లాడితే మొత్తం అన్నీ చేంజ్ అయిపోతుంది. ఏం అవసరం లేదు, అక్కడ నాటకపూట అవసరం లేదు. ఆయన సమస్తాన్ని సృష్టించిన దేవుడు. ఒక్క మాట చాలు. అవును తండ్రి, ఒక్క మాట చాలు. నా పరిస్థితి అంతా మారిపోతుంది, నా శత్రువులంతా పారిపోతారు. అవన్నీ కోట్లు కూడా అవసరం లేదు. జస్ట్ మనం హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ద గాడ్ అండ్ ఆస్క్ ఏ స్మాల్ థింగ్, లార్డ్ హ్యావ్ మెర్సీ అపాన్ మీ. లార్డ్ నాకు మీ కృపను చూపించండి ప్రభువా అని చెప్పేసి అంటే ఆయన కృప చూపక మానతాడా? హల్లెలూయా. ఆయన గర్విష్ఠులను త్రోసివేసి దీనులకు తన కృపను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దట్ ఈస్ ద డివైన్ రిస్టోరేషన్ ప్లేస్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, నేను కాదనను. కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలి, సంఘంలో ప్రార్థన చేయాలి, అనేక ప్రార్థనలు ఉన్నాయి. బట్ పర్సనల్ కన్వర్జేషన్ విత్ యువర్ క్రియేటర్, నీ సృష్టికర్తతో నువ్వు పర్సనల్ కన్వర్జేషన్ చేస్తున్నామా?
మన సమస్యల గురించి చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏదైతే కోల్పోయినట్టు అవన్నీ కూడా రీస్టోర్ చేయగలడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను అవుట్లైన్గా ఒక 2 minutesలో ఒక సందర్భం నా జీవితంలో జరిగింది నేను మీకు సాక్ష్య రూపకంగా, అలాగే డివైన్ రిస్టోరేషన్ దేవుడు ఎలాగ చేస్తాడు మీకు చూపిస్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయం, దయచేసి అందరు తీయండి. లూకాసు వార్త 15వ అధ్యాయం. ఈ 15వ అధ్యాయంలో 3 సందర్భాలు ఉంటాయి. ఒకటి పోగొట్టుకున్న నాణెము, అలాగే తప్పిపోయిన గొర్రెపిల్ల, అలాగే తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుని గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. నేను లోకంలో తప్పిపోయినాను, భయంకరంగా తప్పిపోయి తిరుగులాడుచున్నప్పుడు దేవుడు నా పట్ల కనికరము ఇచ్చినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. మీకు అందరికీ ఈ స్టోరీలు అన్నీ తెలుసు, స్టోరీ అందరికీ తెలుసు, ఇది ఫెమిలియర్ స్టోరీ. 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు తండ్రితో కూడా ఉన్నాడు. చిన్న కుమారుడు అన్నాడు, నాకు మీతో పని లేదు, నాకు ఆస్తిలో మొత్తం నా భాగం ఏదైతున్నదో మొత్తం ఇచ్చేసేయి అని చెప్పేసి ఏం చేసినాడు, తండ్రితో పాటు తండ్రి దగ్గర ఉన్నటువంటి తన వాటాను తీసుకొని ఏం చేసినాడు, దూరదేశం వెళ్ళినాడు, స్నేహితులను పట్టుకొని వెళ్ళి ఏం చేసినాడు, ఆయనకు వచ్చిన వాటా అంతా కూడా వ్యర్థము చేసినాడు. హల్లెలూయా. వ్యర్థం చేసిన తర్వాత ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు ఇక్కడ చూడండి. 13వ వచనం, 15:13 చదవమా. కొన్ని దినములైన తర్వాత సమస్తమును కూర్చుకొని పోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. ఆయనకు వచ్చిన వాటా అంతా ఏం చేసినాడు, పాడు చేసిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా వచ్చింది చూడండి. ఇంకా చదవమ్మ కిందికి. అదంతయు ఖర్చు చేసిన తర్వాత గొప్ప కరువు రాగా ఇబ్బంది పడసాగి వెళ్ళి ఒకని చెంత చేరను. అతడు ఇక్కడ చూడండి, అంత పాడైపోయిన తర్వాత ఒక పందులు మేపే వాని దగ్గరికి వెళ్తున్నాడు. పంపాను. ఇక్కడ చూడండి, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను, కానీ ఎవడను ఆ పందులు తినే పొట్టును కూడా ఇవ్వలేదండి. చాలమ్మా. ఇక్కడ వారి పరిస్థితి ఎలా ఉన్నదంటే, తండ్రి ఇంటిలో ప్రశస్తమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు తండ్రితో ఎప్పుడైతే సపరేట్ అయినాడో, తండ్రి నుంచి వేరే అయినాడో, ఎలాంటి పరిస్థితి వచ్చింది, పందుల పొట్టు కూడా దొరకడం లేదు. అంత భయంకరమైన పరిస్థితి. అన్ని కోల్పోయినాడు, సమస్తము కోల్పోయినాడు. ఏ ఆశ లేదు వానికి. వాడు ఒక దగ్గరకు పోయి ఏదో పని చేద్దాం అనుకుంటే ఆ పని దగ్గర ఆ పందుల పొట్టు తినేయడానికి కూడా వానికి అవకాశం లేనటువంటి భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళినాడు. ఆ భయంకరమైన పరిస్థితిలో వాడు ఎటు చూసినాడు, తండ్రి వైపు చూసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆ మాట కూడా చూడండి. 17వ వచనం. బుద్ధి వచ్చినాడు. ఒక వ్యక్తికి బుద్ధి రావాలి, ఏం చేసిండు ఏం చేయలేదు అనేది. అందుకని ఇప్పుడు మనం ఆత్మవరాలలో బుద్ధి వాక్యం అనేది ఫస్ట్ ఉంటుంది. బుద్ధి వాక్యం, బుద్ధి లేనివాడు అంటారు కదా. బుద్ధి వచ్చినప్పుడు ఏమని, వాడు అంత పోడగొట్టుకున్నాడు, కానీ వానికి బుద్ధి వచ్చింది, నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఒక ఆలోచన వచ్చి బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఆకలితో చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒక్కనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదును అనుకొని. ఇక్కడ చూడండి, నా బైబిల్లో నేను రౌండ్ చేసుకున్నాను, ఇక్కడ రాలేదండి. అమ్మ మీ బైబిల్లో చూడండి, చెప్పుదును అనుకొని, అతనితో తండ్రితో చెప్పుదును అనుకొని. ఎక్కడ అనుకుంటున్నాడు, ఇక్కడ పందులతో సహవాసం చేసే టైంలో బుద్ధి వచ్చి మైండ్ టర్న్ అయ్యి ఇక్కడ అనుకుంటున్నాడు ఏమని, నా తండ్రి దగ్గరకు వెళ్ళి నేను ఇలాగూ క్షమాపణ కోరుతాను అని అనుకున్నాడు. చెప్పుదును అనుకొని
అనుకున్నప్పుడు ఆ తండ్రి చూసినాడు, లేచి తండ్రి యొద్దకు వచ్చినప్పుడు ఈ యొక్క వ్యక్తి ఎప్పుడైతే తండ్రి యొద్దకు వచ్చినాడో అతడు కోల్పోయిన సమస్తము కూడా దేవుడు రీస్టోర్ చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఫర్గివ్నెస్ వచ్చింది, క్షమాపణ పొందుకున్నాడు, క్షమాపణ అడిగినాడు. హల్లెలూయా. పశ్చాత్తాపపడ్డాడు. బుద్ధి వచ్చిందంటే తెలివి వచ్చిందానికి వాడు ఎంత తప్పు చేసినాడు అని చెప్పేసి ఆ తప్పును ఒప్పుకొని తండ్రి వైపు తిరిగినాడు. తండ్రి వైపు తిరిగి నేను తండ్రి దగ్గరకు వెళ్తాను అని చెప్పేసి అన్నప్పుడు తండ్రి క్షమించి తండ్రి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఎప్పుడు కుమారుని త్రోసివేయడు. ఈ లోకపు తండ్రులు వేరు, కానీ పరలోకమందున్న తండ్రి ఏమాత్రం కూడా త్రోసివేయడు. ఈ యొక్క పందుల పొట్టు కూడా దొరకని పరిస్థితిలో ఉన్నటువంటి, అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి అతనిని క్షమించినటువంటి దేవుడు ఈ లోకంలో ఎవరినైనా క్షమించగలడు. హల్లెలూయా. నేను కూడా నా జీవితంలో నాకు క్షమాపణ లేదనుకొని నేను ప్రభువుకు దూరంగా పారిపోయినాను. తెలుసు, నాకు వాక్యం తెలుసు, అన్నీ తెలుసు. 1984 సంవత్సరంలో దేవుడు మా కుటుంబాన్ని దర్శించినాడు. నేను 2004 సంవత్సరాల వరకు, అంటే దాదాపుగా 30 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ప్రభుకు దూరంగా ఉన్నాను. వాక్యం తెలుసు కానీ జ్ఞానం లేదు, బుద్ధి లేదు. బుద్ధి లేక ఏమైపోయిందనంటే దేవుడు క్షమించాడు అని దేవునికి దూరంగా వెళ్ళినాడు. అప్పుడు ప్రభువు నాతో మాట్లాడినప్పుడు, ప్రభువా నీవు నాకు ఒక్క మాట సెలవు, నాకు క్షమాపణ ఉన్నదని ఒక మాట సెలవు అంతే, ఐ విల్ టర్న్ టు యూ అని చెప్పేసాను. అప్పుడు ప్రభువు మాట్లాడినాడు, నీకు క్షమాపణ ఉన్నదని చెప్పేసాను. తర్వాత ఆ దినము సాయంత్రం ఒక పబ్లిక్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఈ యొక్క వాక్య భాగం ద్వారా దేవుడు నాతో మాట్లాడిన తర్వాత పందులతో సహవాసం చేసినని దేవుడు క్షమించినప్పుడు నన్ను క్షమించడా, థ్యాంక్ యూ లార్డ్ అనుకొని ఆ రోజు నా పాత పుస్తకాన్ని మొత్తం మూసివేసి ఐ ఓపెన్ ఏ న్యూ బుక్ ఆఫ్ లైఫ్. హల్లెలూయా. అప్పటి నుండి దేవుని వైపు తిరిగినాను, దేవునిలో ముందుకు సాగుతున్నాను. ఈ యొక్క దేవుని వైపు తిరిగితే ఏం రిస్టోర్ చేస్తాడు దేవుడు? సమస్తం కోల్పోయినాడు, కానీ ఇక్కడ మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత దేవుడు ఏం రిస్టోర్ చేస్తున్నాడు? ఇక్కడ చూడండి, 20వ వచనంలో చాలా చక్కని సందర్భాలు ఉంటాయి. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, ఇక్కడ చూడండి, నేను ఒక్కొక్కటి చిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తండ్రి తప్పిపోయిన కుమారుని గురించి చూస్తున్నాడు, నా కుమారుడు ఎటువైపు నుంచి వస్తాడు అని చెప్పేసి సుదూరంగా కళ్ళు కాయలు కాసేటట్టు చూస్తూ ఉన్నాడు. నా కుమారుడు తప్పకుండా వస్తాడు అని చెప్పేసి చూస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు కూడా అలాగే 2 చేతులు సిలువలో చాపి చూస్తున్నాడు, నా యొద్దకు ఎవరు వస్తారు, క్షమాపణ పొందుకుంటారు అని చెప్పి. పరలోకమందున తండ్రి ఆ యేసు ప్రభు సిలువలో మన కొరకు ఎదురు చూస్తున్నాడు. 2 చేతులు పార చాపి ఎదురు చూస్తున్నాడు, క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క కుమారుని దూరం నుంచి చూసి ఏం చేసినాడు? కనికరపడి పరిగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా. ఆ పందులతో సహవాసం చేసిన దగ్గర ఎలాంటి స్మెల్ వస్తుందండి మీరు చెప్పాలి? మంచి స్మెల్ వస్తుందా? పెర్ఫ్యూమ్ స్మెల్ వస్తుందా? అరబ్బీలు చాలా అరబ్ కంట్రీస్లో అత్యంత విలువైనటువంటి పెర్ఫ్యూమ్స్ వారు వాడుతూ ఉంటారు. ఇక్కడ వాని దగ్గర కూడా వస్తుంది, అత్యంత విలువైంది, అంత అధ్వానమైంది అన్నట్టు. ఆ స్మెల్ను తండ్రి చూడాడు. హల్లెలూయా. నువ్వు దేంట్లో ఉన్నావని ఆయనకు అవసరం లేదు, నీ హృదయం ఆయన వైపు తిప్పినావా లేదా? హల్లెలూయా. టర్న్ అవర్ మైండ్స్, మన యాటిట్యూడ్ మార్చుకొని మనము ప్రభువు వైపు తిరిగినప్పుడు ప్రభు మనల్ని కనికరించి పరిగెత్తుకొని వచ్చి ఆ పందుల వాసన ఇవన్నీ నీ యొక్క ప్రీవియస్ క్యారెక్టర్ కానీ నీ యొక్క లోటుపాట్లను చూసే దేవుడు కాదు. మెడ మీద పడి, మెడ డేంజర్ వాసన వస్తుంది అన్నిటికంటే ఎక్కువ. ఆ మెడ మీద పడి ఏం చేసినాడట? కంటిన్యూలీ హీ కిసెస్ అంట. ఇక్కడేమో కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టనని ఒకటేసారి ఉంది, కానీ ఇంగ్లీష్ వేరే ట్రాన్స్లేషన్లో చూస్తే హీ కంటిన్యూస్లీ కిసెస్ హిస్ సన్, హీ పోర్ అవుట్స్ హిస్ హార్ట్. ఆయన ప్రేమ ఉప్పొంగి ఆయన ముద్దు పెట్టుకోవడమే కాదు, చేర్చుకోవడమే కాదు, తండ్రి చేర్చుకోవడమే కాదు, ఇంకేం చేసినాడు చూడండి. 22 చదవమ్మయ్య. అయితే తండ్రి తన దాసులను చూసి ఏమంటున్నాడు? ప్రశస్త వస్త్రము, నీతి వస్త్రములు, వాడు మొత్తము పాప రోగములతో వాడు
ఉన్నటువంటి వానికి వాని వస్త్రములన్నీ తొలగించి వేసి ప్రశస్త వస్త్రము, యేసుక్రీస్తు రక్తంలో ముంచబడినటువంటి నీతి వస్త్రములను వానికి ధరింప చేయమని చెప్పేసి వాటిని ఆ యొక్క తప్పిపోయిన కుమారుని కొరకు సిద్ధం చేసి ఎదురు చూస్తున్నాడు. వాడు రాగంగానే ఏమంటున్నాడు? ప్రశస్తమైన వస్త్రము తెచ్చి త్వరగా తేవాలి, వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టాలి. ఉంగరము దేనికి సాదృశ్యంగా ఉన్నది? అధికారానికి సాదృశ్యంగా ఉన్నది. తిరిగి తన కుమారునిగా అంగీకరించి వాడు కోల్పోయిన ఆ యొక్క అధికారాన్ని తిరిగి తన కుమారునికి ఇచ్చినాడు. ఇచ్చి పాదములకు చెప్పులు తొడిగించెను. పాదములకు చెప్పులు ఎప్పుడు కానీ, పాదరక్షలు ఎప్పుడు కానీ సమాధానమునకు సూచనగా ఉన్నది. దీని గురించి నేను ఒక ప్రసంగం చేయాలి, ప్రత్యేకంగా ఈ యొక్క చెప్పులను గురించి ఒక ప్రసంగం చేయాలి. దాని గురించి మొత్తం మీకు క్లియర్గా చెప్తాను. ఆ ప్రసంగంలో ఈ యొక్క చెప్పులు అనేటి సమాధానమునకు గుర్తు. ఎవరితో సమాధానము? పరలోకమందున్న తండ్రితో భూమి మీద ఉన్నటువంటి మానవునితో సమాధానము. యేసుక్రీస్తు మా ఇద్దరి మధ్యన తెగిపోయినటువంటి ఆ యొక్క సంబంధ బాంధవ్యాన్ని తిరిగి పునరుద్ధరింపచేసి సమాధానము కలగజేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చెప్పులు తొడిగించు, సమాధానం వచ్చేసింది వానికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించుదాము. గొప్ప పార్టీ చేస్తున్నారు, గొప్ప ఫీస్ట్ చేస్తున్నారు. హల్లెలూయా. తప్పిపోయినాడు. ఇప్పుడు ఎవడన్నా మన దగ్గర నుంచి తప్పిపోయి మళ్ళీ వెనుకకు వస్తే మనం ఏమంటాం? మళ్ళీ ఎక్కడికి వచ్చినవరా నువ్వు, ఏమున్నదని వచ్చినవరా అని చెప్పి మన లోకరీతిగా మనం మాట్లాడతాం. కానీ మన పరలోకపు తండ్రి చేర్చుకోవడమే కాదు, ఇంటిలోనికి రానివ్వడమే కాదు, కానీ సమస్తమును కూడా రీస్టోర్ చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వధించినాడు. క్రొవ్విన దూడను వధించి మనము తిని సంతోషించుదాము. గొప్ప ఫీస్ట్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ లోకంలో ఎవరైనా పాపి రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే వారి విషయమై పరలోకంలో గొప్ప విందు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనమేమో చిన్నగా అనుకున్నాం రక్షణ పొందిండి అయిపోయిందని. ఇప్పుడు మన వంశీ బాప్తిసం తీసుకున్నాం, పరలోకంలో గొప్ప విందు. ఇక్కడ ఎవరు విందు చేయలేదు కానీ, ఏం కాలేదు, కానీ పరలోకం అందు ఏం జరిగింది? గొప్ప విందు కలిగింది. ఒక పాపి మారు మనసు పొంది పరలోక రాజ్యపు యొక్క స్వాస్థ్యాన్ని పొందుకున్నప్పుడు పరలోకమై సంతోషించుచున్నది. దట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ. యు ఆర్ నాట్ ఎ స్లేవ్. నువ్వు ఏదైతే కోల్పోయినావో దేవుడు సమస్తము తిరిగి రీస్టోర్ చేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఆనందము, సంతోషం. ఫీస్ట్లో ఏముంటుంది? ఏడుపు ఉంటుందా? మాడు ముఖాలు పెట్టుకుంటారా? ఏం లేనట్టు ఉంటారా? పాత బట్టలు వేసుకుంటారా? లేదు. గొప్ప ఫీస్ట్ జరుగుతుంది, గొప్ప పండుగ వాతావరణం జరుగుతుంది. ఆ పండుగలో ఏం జరిగింది ఒకసారి చూడండి. 25వ వచనం, ఇది చెప్పి నేను ముగిస్తాను. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు వచ్చు ఇంటి దగ్గరకు రాగా, ఇక్కడ చూడండి, ఇంటి దగ్గరకు రాగానే పెద్ద కుమారుడు రాగానే ఏమి నోడుతుంది? వాద్యములను నాట్యమును జరుగుట విని. ఏమంటే ఇక్కడ మీకు ఒక సీక్రెట్ చెప్తాను. వాద్యములు అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించుచున్నారు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఏమవుతాయి? వినబడతాయి. నాట్యం వినబడుతుందా? అంటే వారు అంతగా నాట్యము వినబడునంతగా వారు సంతోషించి గంతులు వేసి వారు సంబరాలు చేసుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ ద రిస్టోరేషన్. దేవునికి మహిమ కలుగును గాక. అంతేగాని ఇక అయిపోయిందిలే అని చెప్పేసి ఏదో ఇక ఆచారం లాగా కాదు. అవర్ మైండ్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు వలె మన మనసు మారాలి. దేవునికి మహిమ. దేవుడు కోల్పోయిన సమస్తము కూడా తిరిగి మనకు ఇస్తాడు. ఈ తప్పిపోయిన కుమారుడు పోతే మళ్ళీ తిరిగి చేర్చుకొని ఆయనకు సమస్తమును అనుగ్రహించినాడు. హల్లెలూయా. మన పరలోకపు తండ్రి మన కొరకు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తునే అప్పగించినాడు. ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అప్పగింపడు? అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. తప్పకుండా అప్పగిస్తాడు. ఇక్కడే ఉన్నది చూడండి, 31వ వచనం, ఇక్కడే 15:31. అందుకతడు, నా కుమారుడా, నీవే నాతో కూడా ఉన్నావు. ఇక్కడ చూడండి, నాకున్నవన్నీయు నీవే, నాకున్నవన్నీయు నీవే.
పరలోకపు తండ్రికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీవే. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా మాట కాదండి. తండ్రికి ఏదైతే ఉన్నదో అదన్నీ కూడా మనవి. కానీ మనము ఆ యొక్క స్లేవ్ మైండ్తో, ఆ కండెమ్డ్ మైండ్తోనే ఉంటున్నాము. కానీ అలాగ ఉండకూడదు. మనము రీస్టోర్ చేయబడ్డాము. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఈ యొక్క రీస్టోరేషన్లో మన మైండ్ ట్రాన్స్ఫార్మ్ కావాలి. దేవుడు మనల్ని అన్ని విషయాలలో మనం ఆశీర్వదించినాడు. జస్ట్ వీ హ్యావ్ టు పొజెస్ ఇట్. అంతే, మనం పొందుకోవాలి అంతే. కమాండ్ చేయాలి. ఏదైనా కావాలంటే బతిమలాడుకున్నా. నా కొడుకు అప్పుడప్పుడు నన్ను కమాండ్ చేస్తాడు, ఇస్తావా ఇవ్వవా. దట్ ఈస్ సన్షిప్. హల్లెలూయా. అది రైట్ అండి. మన పరలోకపు తండ్రి మీద కూడా మనకు అలాంటి అధికారం ఉన్నది. అందుకని అడుగుడు ఇవ్వబడును, వెతుకుడు దొరుకును, తట్టుడి తీయబడును, అడుగు ప్రతి వాడు పొందుతాడని బల్ల గుద్దినట్టు చెప్తున్నాడు దేవుడు. ఖచ్చితంగా మనం పొందుకుంటాం. ఎందుకనంటే మనకు వాగ్దానం ఉన్నది. మనం యేసు రక్తము చేత విమోచింపబడిన కుమారులము, కుమార్తెలము. మనము బానిసలం కాదు. అయ్యా బాంచను కాలు మొక్కుతానే కాలము పోయింది. ఆ డాక్ట్రిన్స్ కానీ, ఆ టీచింగ్స్ కానీ మర్చిపోండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి రిస్టోరేషన్ మన జీవితాల్లో పొందుకొని ఈ 2021లో గొప్ప రెవల్యూషన్తో మీరు గొప్పగా దీవింపబడాలి. అన్ని విషయంలో మీరు దీవింపబడాలి. హల్లెలూయా. కొన్ని విషయంలోనే కాదు, అన్ని విషయంలో మనం దీవింపబడి దేవుని నామానికి మహిమ కలుగులాగున మనము జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని చూసిన వాళ్ళు చెప్పాలి. నిన్న సాక్ష్యం సహోదరి చెప్తే నాకు చాలా సంతోషం వేసింది. 16,000 అట్లా కిరాయిలు అవన్నీ కట్టడం అదే అయిపోయింది. ఒక్కసారి ఏం చేసినాడు దేవుడు? ఇల్లు ఇచ్చేసినాడు. కిరాయి ఇంటిలో నుండి సొంత ఇంటిలోనికి వేయరు. హల్లెలూయా. అలాగూ ట్రాన్స్ఫార్మ్ కావాలి. మనం డిఫరెంట్ డైమెన్షన్లో అడగాలి. మనం ఉన్న దగ్గర ఉండకూడదు. ప్రమోషన్ల గురించి మనం అడగాలి. ఎంటర్‌ప్రెన్యూర్గా మనము ఎదగాలి. వి క్రియేట్ ఎ న్యూ థింగ్స్, డిస్క్రైబ్ ద న్యూ థింగ్స్, ఆస్క్ ద గాడ్, లార్డ్ గివ్ మీ నాలెడ్జ్, విజ్డమ్, అండర్స్టాండింగ్ లార్డ్ అని చెప్పేసి అడిగి కొత్త కొత్త వాటిని కనిపెట్టాలి. మీకు ఒక విషయం తెలుసా? ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యూదులు ఎవరైతే జ్యూస్ ఉన్నారో ప్రపంచంలో అత్యధికమైనటువంటి నోబెల్ ప్రైజ్ విన్నర్స్ జ్యూసే. దే డిస్క్రైబ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెన్షన్స్ను కనుగొన్నారు వాళ్ళు. నేను కూడా మొన్న ఆశ్చర్యపోయినాను. సముద్రపు నీటిని మంచినీటిగా మార్చేటువంటి టెక్నాలజీ వాళ్ళే కనిపెట్టినారు. ఇప్పుడు వారికి సంవత్సరానికి ఒక నెల ఏమొస్తుంది వర్షం. అది కూడా వర్షం కూడా చాలా తక్కువ పడుతుంది. ఆ వర్షాన్ని వారు ప్రిజర్వ్ చేసుకొని చేస్తారు. ఇలాంటి కష్టాలు ఎందుకని చెప్పి వారు దేవుని జ్ఞానం పొందుకున్నటువంటి ఆ యోధులు సముద్రపు ఉప్పు నీటిని, ఎందుకు పనికిరాని మృతమైపోయినటువంటి ఆ ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే టెక్నాలజీని కనుక్కున్న జ్ఞానం పొందుకున్నారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. అడగాలి. అందుకనే మనం దేవుని అడిగినప్పుడు దేవుడు ఎవరిని గద్దింపక ధారాళంగా ఇస్తాడంట. ధారాళంగా ఇస్తాడంట. అది చాలా ఇష్టమైన మాట. నువ్వు అడగాలి. అందుకనే 9 వరాలలో ఉందామా బుద్ధి వాక్యం. ఫస్ట్ బుద్ధి కావాలి. ఆ బుద్ధి వాక్యం చేత మనం అన్ని ఒక్కొక్కటి డిజైన్ చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఈ యొక్క 2021లో డిఫరెంట్గా ఆలోచించండి, డిఫరెంట్గా ప్రార్థన చేయండి, డిఫరెంట్గా. యు ఆర్ పెక్యులర్ పీపుల్. మీరు ఆర్డినరీ పర్సన్స్ కాదు. కాబట్టి మీరు ఎక్స్ట్రా ఆర్డినరీ ఆలోచనలు కలిగి ఉండాలి. డిఫరెంట్ డైమెన్షన్స్ కలిగి ఉండాలి. నేనైతే అలాగ అడుగుతున్నాను. నేను అడిగినట్టే మీకు కూడా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు గత రాత్రి సంఘమును గురించి నేను చాలా భారం కలిగి ఉన్నాను. ఆ భారం ఎట్లాంటిదంటే అది చెప్తే వేరే రకంగా ఉంటుంది. ఎంతో నొప్పి ఉన్నది హృదయంలో. కానీ నాకు అన్నిటికంటే ఎక్కువ నాకు సంఘమును గురించినటువంటి భారం ఉన్నది. ప్రభువా, ఈ సంఘములో మీ కార్యాలు కావాలి. దిస్ ఈజ్ యువర్ చర్చ్. నీ యొక్క శరీరం ఇది ఎదగాలి ప్రభు అని చెప్పేసి నేను అడిగి చేసినప్పుడు రాత్రి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను చాలా సంతోషించినాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అది తీర్చబోతున్నాడు. మనం గొప్ప గొప్ప వాటిని అడగాలి, అడిగి పొందుకోవాలి. అంతే. మీ జీవితంలో కూడా చిన్న అడగకండి. 2021 తర్వాత యువర్ లైఫ్ ఈజ్ ఏ సూపర్ న్యాచురల్ డైమెన్షన్లో వెళ్ళాలనేది నా కోరిక, నా ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి రీస్టోరేషన్ దేవుడు చెయ్యగలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాకు సమయం లేదు కానీ అనేకమైనటువంటి రీస్టోరేషన్స్ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మనము
దేవుని దగ్గర నుంచి అలా తప్పిపోయిన కుమారుడు ఎలాగో పొందుకున్నాడో తిరిగి మనం కూడా పొందుకోగలము. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఆ కృపను పొందుకొని మనం మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఉన్నతమైన స్థితికి ఎదిగి ఈ యొక్క 2021లో ఒక డిఫరెంట్గా దేవుని సాక్షులుగా మనం నిలబడాలని నా కోరిక, నా ప్రార్థన ఉంటుంది. మనం అందరం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క మొదటి ఆరాధనలో తండ్రి నాయన మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. డివైన్ రెస్టరేషన్లో తండ్రి నాయన ప్రభా సమస్తము ఏదైతే మేము కోల్పోయినామో, ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన, ఇహలోక సంబంధమైన, పరలోక సంబంధమైన ఏ ఆశీర్వాదములు మేము కోల్పోయినామో, మేము పోగొట్టుకున్నామో సమస్తము కూడా మీరు తిరిగి మాకు అనుగ్రహించండి. తప్పిపోయిన కుమారుడు ఎలాగూ తండ్రి నాయన ప్రభా తిరిగి సమస్తమును పొందుకున్నాడు. గొప్ప విందు జరిగింది. ఆ యొక్క నాయన ప్రభా ప్రశస్త వస్త్రమును ధరింపచేసినారు. అలాగే తండ్రి నాయన ప్రభా ఆ యొక్క చేతికి ఉంగరము పెట్టి తిరిగి అధికారాన్ని ఇచ్చినారు. అలాగే తండ్రి నాయన సమాధానం అనే జోలు నాయన తొడిగించినారు. అలాగే తండ్రి నాయన ప్రభువా ఆ యొక్క ఇంటిలో గొప్ప విందు కలుగుట మేము చూస్తున్నాము. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ యొక్క తండ్రి సమయంలో ఈ యొక్క సంవత్సరము నాయన ప్రభు 2021 ఇయర్ ఆఫ్ నాయన రిస్టోరేషన్గా మీరు చేసినందులకు వందనాలు చెల్లించుకున్నాం. మా ప్రియుల జీవితాలలో, వారి కుటుంబాలలో, వారికి కలిగిన సమస్తంలో వాట్ ఎవర్ దట్ లార్డ్ నాయన ప్రభు వారు ఏదైతే కోల్పోయిన సమస్తము కూడా నజరేయుడైన సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామములో రిస్టోర్ అవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఐ థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ జీసస్. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. మాలో కార్యసాధకమైన మీ శక్తి చొప్పున మమ్మల్ని దీవించండి. దేర్ ఇస్ ఎ ఇన్బిల్ట్ పవర్ ఇన్ us లార్డ్. నీకే వందనాలు బై దట్ పవర్, బై దట్ అథారిటీ ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్స్ అండ్ హోమ్స్ అండ్ ఫ్యామిలీస్ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీ అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించి మీరే మహిమ పొందండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఈ సందేశం విన్న మా ప్రియులందరినీ కూడా ఈ సంవత్సరం వరకు తండ్రి నాయన ప్రభా నేను 2021 ఇయర్ ఆఫ్ బ్రేక్ త్రూగా మీరు చేసి దీవించి ఆశీర్వదించమని, నూతనమైన కార్యములు, నూతనమైనటువంటి నాయన ప్రభా తన దీవెనల ఆశీర్వాదముల వరకు కలగజేయమని, దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవుని